ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి సచివాలయం వ్యవస్థ గాని, వాలంటీర్లు గాని, సంక్షేమ పథకాలు గాని ప్రతి ఒక్కరికి ఇంటికి విపక్ష లేకుండా, లంచాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. కానీ ఎలక్షన్లు దగ్గర వస్తున్నాయి. వాలంటీర్లని చూస్తే, ఈ సంక్షేమ పథకాలని చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా పరిపాలన అందించారు అని చెప్పి అనుకుంటారు జనాలు. వాళ్ళు మర్చిపోయేటట్టు చేయాలా అని చెప్పి, వాళ్ళకి ఇబ్బంది అయినా పర్వాలేదు అని చెప్పి ఫస్ట్ వాలంటీర్లను ఇంటికి పోకుండా చంద్రబాబు నాయుడు ఆపాడు. పెన్షన్దారులు, వృద్ధులు దాంట్లో చాలా పెద్ద మనుషులు, నడవలేని పరిస్థితి వాళ్ళది. అయినా వాళ్లకు కూడా పెన్షన్ మాత్రం ఇంటికి తీసుకుని వెళ్లి ఇయ్యకూడదు వాలంటీర్ల ద్వారా అని చెప్పి మళ్ళీ అది కూడా ఆపిచ్చేశాడు. ఈ రోజు చూస్తే వైఎస్ఆర్ చేయూత ఉండని, రైతు ఇన్పుట్ సబ్సిడీ ఉండని, ఆసరా ఉండని, జగనన్న విద్యా దీవెన ఉండని, ఇవన్నీ స్కీమ్స్ కి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేపియాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఆపింటే కోర్టుకు వెళ్లి ఆ నిధుల్ని విడుదల చేయాలని చెప్పి ఆర్డర్ తీసుకుని వస్తే దానిని కూడా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కి